సర్వే ఫలితాలు చూసాం. దాదాపు 66 పేజీలు ఉంది. మీరు మొత్తం డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ అంతా చూస్తుంటారు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మాట్లాడదాం, సర్వేలో ఉన్న విషయాలు మాట్లాడదాం. జనరల్గా ప్రజల మూడ్ మీకు తెలుస్తుంది కదా. సాధారణంగా ఇప్పుడు గత ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన, ఈ రెండుని కంపేర్ చేసుకోవడానికి, ఈ రెండింటిని పోలిక పెట్టుకోవడానికి ప్రజలకి 2 ఏళ్ల సమయం సరిపోతుందా? అంటే 2 ఏళ్ల సమయం కూడా అవసరం రాలేదు సార్ ఈసారి. అంటే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం మీదైనా వ్యతిరేకత అనేది రావాలి అంటే అట్లీస్ట్ 3 years 3.5 years పాలన గడిస్తే కానీ వ్యతిరేకత అనేది స్టార్ట్ అవ్వదు. ఒకవేళ మేము శాంపిల్స్ తీయడానికి వెళ్ళినా కూడా మాకు చెప్పాలన్నా కూడా ఆలోచిస్తారు, ఇప్పుడే కదా ప్రభుత్వం స్టార్ట్ అయింది, ఇప్పుడే ఏం చెప్తాంలే అనే ఆన్సర్స్ ఎక్కువ వస్తాయి. కానీ ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ పాలన చూసిన తర్వాత ప్రజలు బహిరంగంగా అంటే ఏ మాత్రం భయము సంకోచము లేకుండా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఓకే, అంటే ఇక్కడ బేసికలీ ఏంటంటే ఈ ఒక్క సర్వే అని కదా సార్, రీసెంట్గా ఒక 10 అసెంబ్లీలకి జరిగిన ఎలక్షన్స్ వాళ్ళ మేనిఫెస్టో రిజల్ట్స్ని మేము అబ్జర్వ్ చేసినప్పుడు ప్రజలు మేనిఫెస్టోకి ఆకర్షితులయ్యి ఓట్లు వేయటం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చూసి ఓట్లేసిన తర్వాత మమ్మల్ని మోసం చేశారు అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. ఇప్పుడు 2 years జరిగిపోయిన తర్వాత కూడా ఒక్క పెన్షన్ అని యాడ్ అయినా, ఈ 2 years కూడా యాడ్ అవ్వలేదు. సో ఎవరైతే 60 ఏళ్ళు, ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్, ఫర్ సపోజ్ నాకు ఒక 60 years ఉన్నాయి అనుకుందాం, నాకు ఆల్రెడీ పెన్షన్ వస్తున్న అతనికి ఎలా ఉండిద్ది అంటే ఇదేం కొత్తది కాదు, వస్తానే ఉంది, ఏదేదో అంటే మనకి నా ప్రొవిజన్ లాగా నాకు వస్తుంది, బాగానే ఉంది. ఎవరికైతే కొత్తగా అర్హత వచ్చిందో వాళ్ళకి రాకపోతే అది అసంతృప్తిగా ఎక్కువగా కనపడుతుంది. ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్న అతనిలో ఎడిషనల్ సంతృప్తి ఉండదు, అసంతృప్తి ఉండదు. బట్ కొత్తగా యాడ్ చేయాల్సిన అతన్ని యాడ్ చేయకపోవటం వల్ల అతనిలో వచ్చే అసంతృప్తి 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. సో ఎస్పెషల్లీ చూడండి, బీసీలు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ కేటగిరీ ఒక 30% ఉంటారు సార్, ఆల్ కమ్యూనిటీసు. అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వచ్చి ఒక 27% ఓటింగ్ ఉంది. అండ్ 43 to 44% బీసీలు ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్లో. మీరు 4 కోట్ల ఓటర్లని మీరు క్యాలిక్యులేట్ చేస్తే నియర్ బై 1,70,00,000 పైన బీసీలు ఉంటే వీళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అని చెప్పారు. సో కుటుంబంలో ఒక్కరు ఉన్నా కూడా, అంటే 50 సంవత్సరాలకి దగ్గరలో ఒక్కరున్నా కూడా వాళ్ళకి ఏమవుతుంది, ఈ 4 సంవత్సరాల్లో 2.5 లక్షల లబ్ధి మన ఇంట్లో జరిగిద్ది మన కుటుంబంలో అని ఆశపడి ఓట్లేసిన వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటి, మమ్మల్ని చీట్ చేశారు, ఈ భావన పెరిగిపోతుంది. సో పథకాలు ఒక్కటే కాదు, లా అండ్ ఆర్డర్, ఎస్పెషల్లీ లా అండ్ ఆర్డరు, అసలు దారుణమైన పరిస్థితులు ప్రతిరోజు చూడటం, దాడులు చేయటం, ఈ సంస్కృతి జనరల్గా న్యూట్రల్ ఓటర్లు హర్షించరు. సో ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ ఈ సర్వే చూసినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అవ్వచ్చు, ఆ మెన్షన్ చేసిన ఫ్యాక్ట్స్ కానివ్వండి, అందులో అవన్నీ కూడా కొంచెం ప్రజెంట్ స్టేట్లో ఉన్న సిచ్యువేషన్స్కి మ్యాచింగ్గా కనపడింది నాకైతే. ఓకే, 3 మళ్ళీ అదే విధంగా కలిసి పోటీ చేస్తే టీడీపీ, జనసేన, బీజేపీ, ఒకసారి అది కూడా స్క్రీన్ పైన ప్లే చేయండి. 3 పార్టీలు సేమ్ అలయన్స్ మళ్ళీ పోటీ చేశాయి. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లాగే ఒంటరిగానే పోటీ చేసింది. అయినా వైఎస్ఆర్సీపీ పర్సంటేజ్ ఆ కూటమిని దాటి కనిపిస్తోంది సార్. బేసికల్లీ చాలా సింపుల్ లాజిక్ చెప్తా చూడండి. వైఎస్ఆర్సీపీకి మొన్న 40% ఓటింగ్ వచ్చింది. ఓకే, సరే, ఇది కూడా నాకైతే నేను అది నమ్మను. ఫస్ట్ 40% ఓటింగ్ నేనైతే నమ్మను. ఎందుకంటే అర్ధరాత్రి 54 లక్షల ఓట్ల పంచాయతీ తేలని రోజులు వైసీపీకి వచ్చింది 40% ఓటింగ్ అంటే యాజ్ ఎ సెఫాలజిస్ట్ నేను సర్వేలు చేసినాను కాబట్టి ఐ డోంట్ బిలీవ్ ఇట్. కానీ అది వాస్తవం అనుకుంటే, అది వాస్తవం అనుకొని 40% అనుకున్నా కూడా యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్లీ 4 to 5% ఉంటుంది. ఇది ఒక్కసారి చూసి కంపేర్ చేసి చెప్పండి సార్. అదే ఇప్పుడు 45.50 అనేది చాలా అచీవబుల్. ఎందుకు అంటే అసలు వైఎస్ఆర్సీపీ ఏమీ చేయకుండానే నిజంగా టీడీపీ వాళ్ళు అద్భుతమైన పాలన అందించినా కూడా వాళ్ళల్లో ఉన్న అసంతృప్తి, అంటే లబ్ధి జరగలేదనో, లేదు ఒక నాయకుడికి ఎక్కువ అవకాశాలు ఇచ్చారో ఒక నాయకుడికి తక్కువ ఇచ్చారనో, స్థానిక నాయకుల మధ్య ఉన్న విభేదాలు అవ్వచ్చు, ఈ కూటమిలో మల్టిపుల్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి ఒక పార్టీకి ఇంకో పార్టీకి న్యాయం చేసే కాడవచ్చు, నామినేటెడ్ పోస్టులు కాడవచ్చు, ఆ అసంతృప్తి కారణంగానే 4 to 5% యాంటీ ఇన్కంబెన్సీ ప్రతిపక్షానికి ఫేవర్ అవుతుంది. సో అది కలుపుకుంటేనే 45కి వచ్చేస్తాం. సో
చాలా రీజనబుల్ గా సో అచీవబుల్ గా మీరు మంచి పాయింట్ చెప్పారు. ఆ 40కి జస్ట్ ఇక్కడ 5.5% యాడ్ అంటే అది చాలా అచీవబుల్ కదా. ఇంతకంటే పెరుగుతుంది అనుకుంటున్నారా రాను 3 ఏళ్ళు చూస్తే? అప్పుడు డెఫినెట్లీ పెరుగుతుంది సార్. ఎందుకంటే నేను ఇంకా ప్రాక్టికల్గా చెప్తా చూడండి. మీకు ఎంప్లాయీస్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఎంప్లాయీస్లో రెగ్యులర్, పెన్షనర్స్, కాంట్రాక్ట్, అవుట్సోర్స్, టైమ్ స్కేల్, ఆప్కాస్ వీళ్ళంతా కలిపితే 14 లక్షల కుటుంబాలు. ఓకే, అంటే 50 లక్షల పైచిలుకు ఓటు. ఓకే, అంటే మోర్ దాన్ 12% ఆఫ్ ఓటింగ్. ఈ 12% ఆఫ్ ఓటింగ్లో మన 3% ఓటింగే పడింది వైసీపీకి. అంతేనా? అంతే ఆసిమ్. ఓకే, ఇప్పుడు వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక పిఆర్సీఏ ఎగ్గొట్టేస్తున్నారు. అవును. 2018లో ఇవ్వాల్సిన పిఆర్సీని 2019లో అధికారం రాగానే ఐఆర్ ఇచ్చి దాని పిఆర్సీని 2021లో రిపోర్ట్ తెప్పించుకొని 22లో ఇష్యూ చేశారు. అవును. ఇప్పుడు 2023లో ఇవ్వాల్సిన పిఆర్సీకి కమిటీ వేశారు, వెంటనే ఎలక్షన్ వచ్చింది. ఇప్పటి వరకు పిఆర్సీ కమిటీ లేదు, ఐఆర్ లేదు. అంటే ఇప్పుడు 2027లో ఇచ్చారనుకోండి, పంపించేశారు కదా. 2028కి ఇంకో పిఆర్సీ రావాలి. అంటే ఇప్పుడు ఏమైంది, 2028 వచ్చేటానికి 2 పిఆర్సీలు పెండింగ్ ఉంటే ఒకటి ఇచ్చినా ఒకటి ఎక్కొట్టినట్టే కదా. అవును. సో ఈ ఓటింగ్ పర్సంటేజ్ 7% యాడ్ అయితే 52% దాటిపోయింది కదా వైసీపీ. యాంటీ ఇంకంబెన్సీ 4 to 5%, ఈ ఎంప్లాయీస్ 7% కలిపితేనే మీకు 50% దాటిపోతుంది. ఇంకోటి రైతులు, అట్లా మీరు ఏ ఫ్యాక్టర్ తీసుకున్నా ఈసారి ఇప్పుడున్న పాలన ప్రకారం ఇప్పుడున్న ప్రజల్లో ఉన్న అసంతృప్తికి ఈ మేము చెక్ చేస్తే నేను చెప్పటం అయితే ఈ రోజు ఉన్న ఈ 45 కూడా తక్కువనే చెబుతా. రైట్.